దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ అనేది చాలా కీలకం. కాకపోతే సదరం సర్టిఫికెట్ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు 3 నెలలకు ఒకసారి స్లాట్లు బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్లు విడుదల చేసినప్పుడు బుక్ చేసుకున్నప్పుడు అప్పుడు సంబంధిత హాస్పిటల్‌కి వెళ్లి ఆ వైద్యులు ఉంటారు. అధికారులు అక్కడికి వెళ్తే వీళ్ళకి చెక్ చేసి రకరకాల కోణాల్లో అది కూడా లాస్ట్‌లో ఎప్పటికో వస్తది ఆ సర్టిఫికెట్. అంత త్వరగా రాదు. అయితే ఇక నుంచి ఈ సదరం దరఖాస్తులకు సంబంధించి నిరంతరం అవకాశం కల్పించేలాగా ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే దీనికి సంబంధించి కేంద్రం అమలు చేస్తున్న యూనిక్ డిజిబిలిటీ ఐడీ కార్డు అంటే యూడీఐడి దీనికి సంబంధించి ఈ సదరం అనుసంధానించి నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో సదరం సర్టిఫికెట్తో పాటు వైకల్యం శాతం సూచించే కార్డు కూడా అందించబోతుంది. మీ సేవతో పాటు మనమిత్ర ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని వెంటనే అమలు చేయాలని గ్రామ వార్డు సచివాలయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నందున వైకల్య నిర్ధారణకు మెడికల్ బోర్డులు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించింది. మొత్తానికి అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే 40% వైకల్యం ఉన్న వాళ్ళకి ప్రత్యేక కార్డులు ఇస్తారట. అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి సాధారణ ధృవీకరణ పత్రాలు జారీ అవుతాయి. 2016 చట్టం ప్రకారం యూడీఐడి విధానం 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి ప్రత్యేక కార్డులు అందించబోతున్నారు అనేది. ప్రస్తుతం సదరన్ శిబిరాలు జారీ చేసే ధృవీకరణ పత్రాలు రాష్ట్రంలోనే చెల్లుబాటు అవుతున్నాయి. అదే యూడీఐడి గనక అనుసంధానంతో జారీ చేసే కార్డులు దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకుంటారట. వైకల్య శాతానికి అనుగుణంగా 3 రకాల యూడీఐడి కార్డులను జారీ చేయనున్నారు. 40% నుంచి 80% వరకు వైకల్యం ఉంటే పసుపు రంగు కార్డు, 80% పైగా ఉంటే నీలి రంగు, 40% కంటే తక్కువ వైకల్యం ఉంటే తెల్ల కార్డు జారీ చేస్తారు. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగుల్లో 4% అడ్మిషన్లు, 5% రిజర్వేషన్లు, ఎన్టీఆర్ భరోసా పింఛను, ఇతర సదుపాయాలు వర్తిస్తాయి. 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి పరిమిత సంఖ్యలో సదుపాయాలు వర్తించబోతున్నాయి. ఈ కార్డులను అయితే ఉచితంగానే అందిస్తున్నారు. నిజంగా దివ్యాంగులకి ఇది ఒక తీపి కబురు.